ఒక 2 చెంచాలు చింతపండు పులుసు తీసుకొని, అందులో 2 ఒక 4, 5 పచ్చిమిర్చి, ఒక 3 ఎండుమిర్చి వేశానండి. ఆ తర్వాత ఒక మైక్రో ఓవెన్ సేఫ్ బౌల్‌లో ఈ చింతపండు పేస్టు, ఒక 4, 5 పచ్చిమిర్చి, ఒక 3, 4 ఎండుమిర్చి, ఒక కొద్దిగా కరివేపాకు ఆకులు వేసి, అందులోనే పసుపు, ఉప్పు, కారము, వేయించిన మెంతుల పిండి, వేయించిన ఆవాల పిండి, జీలకర్ర పొడి కొద్దిగా అన్నీ కూడా ఒక చెంచా కానీ, అర చెంచా కానీ మీ టేస్ట్ బట్టి వేసుకోండి. అయితే నేను అర చెంచా వేశానండి. మీకు కొంచెం కావాలంటే 1 స్పూన్ చొప్పున వేసుకోవచ్చు. ఎందుకంటే చింతపండు పులుపు ఉంటుంది కాబట్టి ఒక చెంచా వేసుకున్నా ఏమీ కాదు. ఇందులోనే పల్లి నూనె ఒక 2-4 చెంచాలు ఇది పడుతుందండి తప్పకుండా. ఎందుకంటే పులిహోర కదా, కొద్దిగా ఆయిల్ పడుతుందన్నమాట దీనికి. అయితే ఇందులోని అన్నీ వేసి ఒక మైక్రో ఓవెన్ సేఫ్ బౌల్‌లో పెట్టాం కదా, కొద్దిగా స్పూన్‌తో కలుపుకొని జస్ట్ మనము ఒక హై టెంపరేచర్‌లో ఒక 3-4 మినిట్స్ కుక్ చేయొచ్చండి. ఇక్కడ ఒకటేంటి అంటే, మనకి టామరిన్ పేస్ట్ రెడీగా ఉంటే ఇలా మనకి చేసుకోవచ్చు. లేదు మనం చింతపండు పేస్ట్ మన దగ్గర లేదనుకోండి, గింజలు తీసేసిన చింతపండుని కాసేపు నానబెట్టుకొని దాంట్లోంచి వచ్చే నీళ్ళు ఉంటాయి కదా, ఎందుకంటే మళ్ళీ మనం మిక్సీ పట్టినప్పుడు ఆ చిన్న చిన్న వాటి ఏమంటారు, కొంచెం తొక్కులోంచి వచ్చే ఆ డస్ట్ అది వస్తుందన్నమాట. అలా కాకుండా చింతపండుని మనం గట్టిగా పిసికి ఆ వాటర్ని చిక్కగా మైక్రో ఓవెన్ సేఫ్ బౌల్‌లో ఒక 5 నిమిషాలు హై టెంపరేచర్‌లో ఉడికించుకుంటే చింతపండు పేస్ట్ అవుతుంది. తొందరగానే అయిపోతుంది. ఆ తర్వాత ఇవన్నీ వేసి ఇంకొక 5 నిమిషాల సేపు ఉడికించుకుంటే మనకు మొత్తం ఒక 7-8 మినిట్స్‌లో, అసలు హై టెంపరేచర్‌లో 5 నిమిషాలు పట్టదండి. 3-3 అంతే. ఇదొక 3 మినిట్స్, అదొక 3 మినిట్స్, మొత్తం 6 మినిట్స్ మ్యాక్సిమం అనమాట. మీడియం టెంపరేచర్ అనుకోండి 10 మినిట్స్ పడుతుంది. ఇందులో మనం వేయించిన మెంతుల పిండి, ఆవపిండి అన్నీ వేసాం కాబట్టి, పచ్చిమిర్చి అన్నీ మనం మిక్సీ పట్టేసుకున్నాం అనమాట ఇక్కడ. ఈ పేస్ట్ మొత్తాన్ని మిక్సీ పట్టేసుకుంటే ఇందులో మనకి ఏమీ కనిపించవు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఒక పావు కప్పు వేయించిన పల్లీలు మనం అన్నంలో కలిపేటప్పుడు వేసుకోవచ్చు. ఈ పేస్ట్ మనం కనుక జాగ్రత్తగా ఒక స్పూన్ మనం సపరేట్గా పెట్టుకొని, కొంచెం కూడా తడి లేకుండా లోపలికి వెళ్ళకుండా ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే ఖచ్చితంగా నెల రోజులు వస్తుంది. కానీ అంత దూరం వద్దండి, ఒక వారం వరకు మనం సరిపడా ఇది తయారు చేసి పెట్టుకోగలిగితే ఎప్పుడైనా మనము లెఫ్ట్ ఓవర్ రైస్తోనూ చేసుకోవచ్చు, వేడివేడి అన్నంతో కూడా చక్కగా పులిహోర చేసేసుకోవచ్చు, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. వేడన్నంతోనే ఇది చాలా బాగుంటుందండి. చల్లటి అన్నంతో కన్నా కూడా చింతపండు పులిహోర ఎప్పుడు కూడా వేడివేడి అన్నంతోనే బాగుంటుంది. ఎప్పుడైనా మనకి నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు, పుల్లగా తినాలనిపించినప్పుడు ఇలా చింతపండు పులిహోర చూడండి, దీంట్లో అసలు ఇంకా తీసేది ఏమీ లేదు, అన్నీ కూడా మిక్సీ పట్టేసాం కాబట్టి బాగుంది. అయితే ఇక్కడ కొంచెం ఒక పావు కప్పు వేయించిన నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో మనం కలిపినప్పుడు. అలాగా ఇది ఇన్స్టెంట్ టామరిన్ పులిహోర అనమాట. ఇలా ఈ పేస్ట్ అనేది మనము కొంచెం ఆయిల్ కనుక మనం యాడ్ చేసుకుంటే కొంచెం ఒక 15 డేస్ వరకు ఫ్రిడ్జ్లో నీట్గా